సో ఒకవేళ ఇచ్చినటువంటి రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే సార్, ప్రెజెంట్ కంటిన్యూస్ అయితేనేమో పాస్ట్ కంటిన్యూస్ అన్నారు. మరి ఇచ్చిందే పాస్ట్ కంటిన్యూస్లో అయితే అప్పుడు ఏ విధంగా మారుతుంది సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. మన రూల్ ప్రకారము సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్, వాజ్ లేదా వర్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ అని అర్థం. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మార్చాలంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్గా మారుతుంది రిపోర్టెడ్ వర్బ్ ఏదైతే ఉందో. ఒకసారి చూద్దాం. షీ సెడ్ ఐ వాజ్ గోయింగ్ టు ముంబై. షీ సెడ్ ఆమె చెప్పింది ఆమె ముంబైకి వెళ్తూ ఉండింది అని. గతంలో జరిగిన పని కదా, గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనులు చెప్పడానికి కదా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాము. ప్రజెంట్ కంటిన్యూస్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం చూస్తూ ఉన్నప్పుడు కానీ, మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ని ఉపయోగిస్తాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్తున్నాం? గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనులు చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ ఈమె చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? షీ సెడ్ ఐ వాజ్ గోయింగ్ టు ముంబై. షీ సెడ్ ఆమె చెప్పింది ఐ వాజ్ గోయింగ్ టు ముంబై, నేను ముంబైకి వెళ్తూ ఉండింటి అని చెప్పి చెప్పింది. దీన్ని ఏ విధంగా మార్చాలి? మనం రూల్ ప్రకారం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం మార్చాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం మారుతుంది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. షీ సెడ్ దాట్, ఐని కాస్త ఫెమినైన్ జెండర్ కాబట్టి షీగా పెట్టాలి. అండ్ మన రూల్ ప్రకారం షీ సెడ్ ఐ వాజ్ గోయింగ్ టు ముంబై అని ఉంటే షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు ముంబై అని చెప్పి రాస్తాము.